తర్వాత ఎలా అంటే మందు గ్లాస్ పట్టుకుని ఏం ప్రాబ్లం లేదు, ఐఎమ్ కంఫర్టబుల్. రియల్ లైఫ్ లో అయితే నేను తాగను. ఐఎమ్ టీ టోటలర్. ఐ డోంట్ స్మోక్, ఐ డోంట్ డ్రింక్. అదే, సో ఇట్ డస్ నాట్ మీన్ దట్ ఎవ్రీ గర్ల్ డస్ దట్. యా ట్రెండ్ అంతే, కొంతమంది అలాగే కొంతమంది సో అందరికీ లైక్ దేర్ ఓన్ చాయిసెస్ ఉంటుంది కదా, అలాగే మనీషాది చాయిస్ అది స్ట్రెస్ డీల్ చేయడానికి. స్ట్రెస్ కానీ మీకేమి అనిపించలేదా ఇది ఇలాంటి క్యారెక్టర్ నేను చేస్తే ఆడియన్స్లో మరీ ఒక అంటే హేవైర్ ఇమేజ్, రెక్లెస్ ఇమేజ్ వస్తుంది? అలా ఏం కాదు, ఎందుకంటే ఇప్పుడు జెన్జీ దే ఆర్ యాక్సెప్టింగ్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ మేబీ ద ఓల్డర్ జనరేషన్స్ వుడెంట్ హ్యావ్ యాక్సెప్టెడ్. బట్ నౌడేస్ ఇట్స్ తెలుగు 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 బాగా వచ్చు కదా. ఇప్పుడైతే చాలా లైక్ లేదు లేదు, ఆ ఫీల్ రావాలి, యాక్చువల్లీ ఆ ఫీల్ రావాలి సినిమాలో. యూఆర్ బ్యాడ్ గర్ల్ అని ఫీలింగ్ రావాలి, అదే, ఈ అమ్మాయి చెడ్డ పిల్ల అని రావాలి, పేరు రావాలి, ఇమేజ్ రావాలి. కానీ ఆ క్యారెక్టర్ లో జస్ట్ ఆల్కహాల్ గురించి ఆ అమ్మాయి బ్యాడ్ అని అలా లైక్ అనుకోవట్లేదు. కాదు కాదు, బట్ ఆ సీన్స్ లో ఆయన ఏదైతే అంటున్నారో అది ఆడియన్స్ కి రావాలి, అప్పుడే కదా నా మీద జాలి. కాకపోతే రీజన్ తెలిసే టైంకి ఇదవుతుంది. మనం పెట్టిన ఇంటెన్షనే అది. ఆ కోపం రావాలి, అబ్బాయిలందరికీ కోపం రావాలి, అమ్మాయి నా మీద జాలి రావాలి. For him they should say పాపం రా, ఏమవుతుందిరా, లైక్ దట్. సింపతి గెయినింగ్ క్యారెక్టర్. ఈ పరిస్థితి ఏంటి పాపం, సింపతి గెయినింగ్ క్యారెక్టర్ కాదు, సింపతి భవిష్యత్తు ఏంటి. ఈ క్యారెక్టర్ వల్ల మీకు అలా అనిపిస్తుంది, ఈ అమ్మాయి క్యారెక్టర్ వల్ల అలా అనిపిస్తుంది. ఓకే, కాకపోతే అమ్మాయి అసలు క్యారెక్టర్ తెలిసిన తర్వాత అది ప్రాపర్గా ఓహో ఇదా విషయం అనేది క్లారిటీ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. కానీ బేసిక్గా ఈ ఎంటర్టైన్మెంట్ సినిమాలు చాలా పుంకాలుగా వస్తున్నాయండి. అంటే డిఫరెంట్ షేడ్స్ అనుకోండి, బేసిక్గా నవ్వించడం, లేకపోతే వినోదాన్ని పంచడం, ఎంటర్టైన్మెంట్ అన్నది. ఇది ఇట్ ఈస్ బికమింగ్ అంటే చాలా రాటన్గా అయిపోతున్న పరిస్థితి కూడా వచ్చింది. కొన్ని సినిమాలు అయితే దారుణంగా ఫెయిల్ అవుతున్నాయి, నవ్వించలేకపోతున్నాయి సమ్వేర్. ఈ సినిమాకి ఆ ప్రాబ్లం ఉంటుందండి, ఎందుకంటే కొత్తగా అనిపించే అవకాశం ఉందా? 100% కొత్త కథ, 100% కొత్త కథ ఇది. నాకు తెలిసి మనం తెలుగులో చూడలేదు ఈ కథ. ఈ ఎంచుకున్న కథ ఏదైతే ఉందో సింపుల్ కథే, మన అందరికీ మన ఇళ్లలోనో లేకపోతే మన తెలిసిన జరిగేదే, కానీ ఇది ఎవరో ఎందుకు టచ్ చేయలేదు. సో ఆ సింపుల్ కథనే తీసుకుని సరదాగా ఫస్ట్ హాఫ్ వరకు అంతా కూడా ఎంటర్టైనింగ్గా ఇప్పుడున్న యంగ్స్టర్స్ మైండ్ సెట్లకి తగ్గట్టు నీట్గా డిజైన్ చేసి స్లోగా వీళ్ళ లవ్ ఎప్పుడైతే నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందో అప్పుడు ఫ్యామిలీస్ని ఇన్వాల్వ్ చేసి అక్కడి నుంచి ఫ్యామిలీ డ్రామాలోకి తీసుకెళ్ళి ఒక బ్యూటిఫుల్ మెసేజ్ అన్ను ఒక ఫీలింగ్ ఇచ్చి అక్కడి నుంచి మంచి నవ్విస్తూ మళ్ళీ పంపిస్తాం అన్నమాట. ఫ్యామిలీతో హ్యాపీగా కూర్చొని చూడదగ్గ సినిమా ఇది. కామెడీ వైజ్ చాలా వస్తున్నాయి ఏంటి అంటే ఇదంతా సిచ్యువేషనల్ కామెడీ. సినిమాలో సిచ్యువేషనే ఫన్, ఇంకా దాన్ని బట్టి మా రియాక్షన్లు మా మాటలు ఇంకా ఎంజాయ్ చేస్తాం. అదే క్యారెక్టర్లు అన్నీ మారిపోతాయి కదా. సిచ్యువేషన్ ఏంటి, ట్రైలర్లో శంకర్ వరప్రసాద్ గారు లాంటి షాట్ ఒకటి రిపీట్ అయింది. చిరంజీవి గారు గుర్రం పట్టుకుని నడిచేస్తున్న దాని లాంటిది కావాలని చేశారు. అది అంటే ఒక షాట్ ట్రైలర్లో ఉంది. అవునవునవును, బేసిక్గా ఇక్కడ అది వైజాగ్ దగ్గర చేసామండి. నన్ను ఎక్కమన్నారు, మా వల్ల కాదు గుర్రం. హార్స్ రైడింగ్ లేదు వచ్చి చేసాను, స్వాగ్ అర్జున ఫాల్గున చేశాను కదా. ఆ రోజు యాక్చువల్లీ నాది ప్రోగ్రాంలో షూట్ లేదు, నా షూట్ లేదు ఆ రోజు, తనదే. నాకు హెల్త్ బాగాలేదని రాలా. బట్ ఏదో చిన్న ఇష్యూ వచ్చి లేదు కొంచెం ఒక 1 hour వచ్చి వెళ్ళిపోండి అని అంటే, సరే 1 hourలో పంపిస్తారు కదా అని వచ్చాం. ఇది చిన్న ఇదయింది, అంటే బాగా ఇదైపోయాను అక్కడ వైజాగ్ ఆ క్లైమేట్కి, అంటే టైర్డ్ అయిపోయి ఇదైపోయా. ఓకే, సో 1 hour అన్నారు. ఓకే 1 hour అన్నారు కదా, మళ్ళీ ఇబ్బంది కదా అని 1 hour చేసుకుని ఈ అమ్మాయి సీన్లు తీద్దాం అనుకున్నారు. ఆ 1 hour స్టార్ట్ కెమెరా ఇదనేసరికి కెమెరా వాటర్లో పడిపోయింది. కెమెరా వాటర్లో పడిపోయింది, బీచ్లో పడిపోయింది. బీచ్ లో పడిపోయింది కాదు, మునిగింది, వేవ్ వచ్చింది. వేవ్ వచ్చేయటం, సరే అది రెడీ అవుతుందేమో, అది క్లీన్ అవుతుందేమో, ఇది అవుతుందేమో అనేసరికి అప్పటికి నేను నా వల్ల అవ్వట్లేదు, అయినా రెడీ అయితే చేసి వెళ్ళిపోదాం.
ఆ వెయిటింగ్ ఈలోపు అది పని చేయదని చెప్పారు. బట్ మధ్యాహ్నం నుంచి ఇంకోటి వస్తుంది అన్నారు. అలా ఉండవలసి వచ్చింది. నాకు అసలే ఓపిక లేదు కదా. ముందు ప్లాన్ అయితే నన్ను ఎక్కించి సరదాగా ఇది చేద్దామని, అంటే అమ్మాయి క్యారెక్టరైజేషన్కి తగ్గట్టు. బట్ నా చేయకుండా ఎక్కువ ఓపిక లేదనేసరికి ఎక్కిచ్చారు. అదే మీరు పట్టుకుని నడవడం మాత్రం ఆల్మోస్ట్ కొంచెం అలాగా అనిపించింది. అవును. యాక్చువల్లీ ఆ పాత మన కొండవీటి దొంగ ఇది ఉంది కదా, మీరు చెప్పేది అదే కదా. అవును. మొన్న శంకర్ ప్రసాద్ గారిలో కూడా హార్స్నే అమ్మాయి ఉండదు కదా పైన. అమ్మాయి లేదు. ఆయన చిరంజీవి ఒక్కరే. అవునవును. అది కొండవీటి దొంగ శుభలేఖ రాసుకున్న అది. మీరు కూడా చిరంజీవి ఫ్యానేనా? చిరంజీవి గారు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. అంటే రెండు రకాలు సార్, కొంతమంది చెప్పరు. అవునవును. చిరంజీవి గారు మీరు అన్నది కరెక్ట్. చిరంజీవి గారికి ఫ్యాన్ కాని వాళ్ళు ప్రపంచంలో ఎవరు లేరు. కానీ కొంతమంది బాహటంగా చెప్తారు. ఒక రవితేజ గారు, నాని గారు, వాళ్ళు పబ్లిక్ గా డైరెక్టర్లు. అవునవును. ఈరోజు సందీప్ రెడ్డి వంగ లాంటి డైరెక్టర్ కూడా నేషనల్ నెట్వర్క్ లో చెప్పాడు. అసలు వితౌట్ ఎనీ హెజిటేషన్ చిరంజీవి గారి పేరే చెప్పాడు. నేను చిన్నప్పటి నుంచి వెంకటేష్ గారు అండి, విక్టర్ వెంకటేష్ గారు బాగా, అంటే అందరూ ఇష్టమే. చిన్నప్పటి నుంచి మాత్రం ఎందుకో వెంకటేష్ గారు అంటే బాగా నాకు చిన్నప్పటి నుంచి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.